ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విషయంలో మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ నాయకత్వంలో 66-1 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి అప్పజెప్పి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి అక్కడ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్మానం ఇవ్వడం జరిగింది. అదే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగా భారతదేశంలోనే అందరికంటే ముందుగా తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తాం, అంతేకాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా, అదేవిధంగా ఉద్యోగాల భర్తీల విషయంలో ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో కానీ ఇక ముందు ఇచ్చే విషయంలో కానీ కేటగరైజేషన్ అయిపోయిన తర్వాతనే ఎస్సీలను వర్గీకరించిన తర్వాతనే మేము నియామకాలు చేపడతామని చెప్పి మరి ఈరోజు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే దురుద్దేశంతో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసే విషయం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలాంటి ఉద్యోగాలకు నింపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నవంబర్ 11వ తారీఖు షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో మరి 2 నెలల సమయం ఇచ్చి ఎస్సీల సామాజిక ఆర్థిక విద్యాపరంగా అదేవిధంగా అత్యంత వెనుకబాటుతరము ఇప్పటివరకు గుర్తింపు పొందని కులాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని 2 నెలల సమయం ఇస్తే అది సరిపోక ఇంకొక నెల తీసుకొని ఫిబ్రవరి 10వ తారీఖు నాడు వారి నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది అని చెప్పేసి మాదిగ ఉపకులాలు అనేక సంఘాలు సామాజికవాదులందరూ కూడా మరి ముక్తకంఠంతో ఖండించడంతో మరొక్క నెల రోజులు ఎక్స్టెండ్ చేసి మార్చి 10వ తారీఖు లోపు మళ్ళీ సవరణలు చేసుకుంటా అన్నారు. మరొకసారి పునర్పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. మా దృష్టికి వచ్చినాయి. మేము ఇక్కడ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.